ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభం కలుగును గాక. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు అని ఒక చిన్న బాలుడు చేసిన ప్రార్థన నేడు చరిత్రలో మహారాజుగా నిలిచిపోయేలాగా చేసిందంటే ఈ ప్రార్థన. బెత్లెహేము అనే ఒక చిన్న కుగ్రామంలో తండ్రి ఇచ్చిన గొర్రెల్ని మేపుకుంటూ తను జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉండేవాడంట. అయితే ఈ బాలుడి హృదయంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆశలు ఉండేవంట. ఈ ఆలోచనలు, ఆశలు ప్రార్థన కింద పుట్టుకొచ్చాయంట బయటికి. అయితే తండ్రి అయిన దేవుని ముందు ఈ బాలుడు చేసిన ప్రార్థన ఏంటి అంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు అని. అయితే ఈ బాలుడు ఎవరో కాదు, దావీదు మహారాజు. దావీదు మహారాజు చేసిన ప్రార్థన దేవుడికి నచ్చిందంట. అయితే దావీదు అడిగిన ప్రార్థనకి దేవుడు జవాబు కూడా దయచేశాడంట. మనందరికీ అంటే చాలా ఆలోచనలు, ఆశలు ఉంటాయి. కానీ ఆ ఆలోచనలు, ఆశలు దైవానుసారమైనప్పుడే మనకి దేవుడి విజయాన్ని దయచేస్తాడు. మనిషికి ఆశ, ఆలోచన ఉండటం సహజ లక్షణం. అయితే ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడంట. అయితే ఆశతో, ఆలోచనతో దైవ చిత్తానుసారంగా చేసిన ప్రార్థనని దేవుడు విజయం కింద మారుస్తాడు అనడానికి సాక్ష్యమే దావీదు మహారాజు. యెరూషలేము 7 కొండల మీద కట్టబడిన మహానగరముగా మనం చూస్తున్నాం. అయితే ఆ 7 కొండల మీద కట్టబడిన మహా యెరూషలేముని చూస్తూ తను చేసిన ప్రార్థన, ఆ 7 కొండల మీద ఒక కొండని నాకు దయచేస్తావా? శత్రువులైన యెబూసీయులు ఆ కొండ మీద నివాసము ఉంటున్నారు. యెహోషువ విజయవంతముగా ఆ శత్రువుల్ని జయించినప్పటికీ కూడా ఇంకా కొంతమంది శత్రువులు ఆ కొండ మీద ఉండటం నేను చూస్తున్నాను అని దావీదు మహారాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మనవిని ఆలోచించి విజయాన్ని దయచేయటం మనం చూస్తున్నాం. శాతాను దుర్గములను కూడా జయించేంత గొప్ప ఆలోచన, సాహసము ప్రతి మనిషికి ఉండాలి అనేసి దావీదుని చూసినప్పుడు మనం నేర్చుకోవచ్చు. నీ ఆలోచనలు, నీ ఆశలు చాలా పెద్దవైనప్పుడు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని దేవుని ముందు పెట్టినప్పుడు, అది దేవుడికి ఇంపుగా కనిపించినప్పుడు నీకు విజయాన్ని దయచేస్తాడంట. ఇప్పుడు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇదే. నీవేవైనా ఆలోచనలు చేసేటప్పుడు ఆయనకి అనుకూలంగా ఉన్నట్లయితే దేవుడు నీకు మహా విజయాన్ని దయచేస్తాను అని, చరిత్రలో నీ పేరు వినిపించేలా చేస్తాను అని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు.